మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మున్సిపల్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొందరు వాటిని లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాలు, రోడ్లు, నాలాలను ఆక్రమించుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల గురించి కమిషనర్ మా దృష్టికి తీసుకొచ్చారు. సాగర్ రోడ్లోని సర్వే నంబర్ 992లో ఆక్రమణల తొలగింపు నిబంధనలకు అనుసరించి చేపట్టామని, అట్టి భూమి రికార్డ్ పరంగా ఆబాది గ్రామ కంఠం భూమి, ఆ భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ లేవన్నారు. ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా ర్యాంపెంట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అన్ఆథరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, నాలా ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి. సో రీసెంట్గా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు యూసుఫ్ గారు మన దృష్టికి ఒక చాలా సీరియస్ వైలేషన్, అది మిర్యాలగూడ మెయిన్ రోడ్లోనే ఫ్యాక్టరీ ఫుట్వేర్ షాప్ అనే ఒక సీరియస్ ఎంక్రోచ్మెంట్ వైలేషన్ కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఎస్, యాజ్ పర్ ది రూల్స్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, ఫైన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ టైం ఇవ్వడం కూడా జరిగింది. సో దాదాపు వాళ్ళకి 2.5 months టైం ఇచ్చాం. ఇంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో వెళ్ళినా ఎస్ వాళ్ళు డిలే చేసుకున్నారు. కానీ ఎస్ నిన్న రాత్రి కూడా ఒక వన్ లాస్ట్ ఆపర్చునిటీగా ఎస్ ఏవైతే మీ షూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసినప్పుడు డ్యామేజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా నేను రాత్రి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళ షూస్ తీసుకున్నారు. దాని తర్వాత యాజ్ పర్ ద రూల్స్ మన అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయినాక ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ డెమాలిష్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ యూసుఫ్ గారు, కమిషనర్ గారు, చాలా ప్రొయాక్టివ్గా ఆయన అన్ని ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేశారు. ఏవైతే ప్రాపర్ ప్రొసీజర్ ఉందో ఫాలో అయ్యారు. ఈ లీగల్ స్టాండ్ పాయింట్గా కూడా మనకేం ప్రాబ్లం కాకుండా అన్ని విధానంగా ఫుల్ ప్రూఫ్ ప్రొసీజర్ ఎన్షూర్ చేశారు. దానివల్లే మనం ఈరోజు ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయగలిగాం. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిషనర్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏవైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్ఎన్బి వాళ్ళు ఉంటారు, ఫైర్ ఆఫీసర్ ఉంటారు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫ్ మున్సిపాలిటీ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఆ డిమాలిషన్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా బ్లేటెంట్ వైలేషన్. ఎందుకంటే ఈ ఏవైతే స్ట్రక్చర్ ఉందో దానికి ఎట్లాంటి బిల్డింగ్ పర్మిషన్ లేదు. మన బేసిక్స్ ఏ స్ట్రక్చర్ కట్టుకున్నప్పుడు కూడా దానికి బిల్డింగ్ పర్మిషన్ ఉండాలి. అది బిల్డింగ్ పర్మిషన్ లేకపోతే దట్ ఈస్ కంప్లీట్లీ అన్ఆథరైజ్ స్ట్రక్చర్. ఎస్, దిస్ ఈజ్ ఫస్ట్ ఫాల్ట్. సెకండ్ ఫాల్ట్ ఏమొచ్చిందంటే మనం ఏమైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు, బిజినెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు దానికి ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. అది మనం మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి, రూరల్ ఏరియాస్లో ఎంపీటీ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎట్లాంటి ట్రేడ్ లైసెన్స్ లేదు. ఎస్, ఆ భూమికి సంబంధించిన వివరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సేకరిస్తే వాళ్ళకి లింక్ డాక్యుమెంట్స్ లేవు. ప్లస్ అది గ్రామ కంట్రోల్లో ఉన్న భూమి 992 సర్వే నంబర్ 1964లోనే ఆబాది అని తేలింది. సో మనం ఎట్లాంటి విధంగా చూసినా కూడా చాలా సీరియస్ వైలేషన్. ఏ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఏ ట్రేడ్ లైసెన్స్ లేదు, ఆ లింక్ డాక్యుమెంట్లో సర్వే నెంబర్ మెన్షన్ చేసలేదు. ప్లస్ ఇది ఆబాది భూమి, గ్రామ కంఠం భూమి. ఫర్దర్గా నాకు కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చినాయంటే మేబీ ఇది కొంచెం బినామీ ప్రాపర్టీలా కూడా ఉండొచ్చని కొంతమంది నాకు ఇన్ఫార్మ్ చేశారు. సో దాని మీద కూడా ఏవైతే బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్కి అండ్ జిఎస్టీ కూడా నేను రిఫర్ చేయడం జరుగుతుంది స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి. ఇది ఇన్వెస్టిగేట్ చేసి ఎస్ వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ఇన్వాయిసింగ్ కూడా ప్రాపర్గా చేశారా, జిఎస్టీ కలెక్ట్ చేశారా. సో ఇవన్నీ కూడా చాలా సస్పెక్ట్గా ఉంది. ఇంత బ్లేటెంట్ వైలేషన్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ కూడా యాక్ట్ చేయాలి అండ్ దాన్ని తప్పకుండా సెట్ చేయాలి. సో ఎస్, టుడే బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ అవర్ కమిషనర్ మనందరూ కూడా యాక్ట్ చేసాం. అండ్ దిస్ సర్వ్స్ యాజ్ అ వార్నింగ్. ఎవరైనా బ్లేటెంట్గా ఇంత ఇల్లీగల్ బిజినెసెస్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు చేస్తే డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ రోజుల్లో అందరూ కూడా రూల్స్ ఫాలో చేయాలి. ఏమైనా ఉంటే అది సెట్ చేసుకోవాలి, బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలి. ఎస్, సో ఇవన్నీ కూడా ఏమైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మనకి యూసుఫ్ గారు ఆల్రెడీ వాళ్ళు లిస్ట్ కూడా సప్లై చేశాడు నాకు. ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ మనం చాలా అబ్జెక్టబుల్ ఉన్నాయో, అది సొసైటీకి ఒక బ్యాడ్ ఇమేజ్లో అవుతుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద కూడా డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూసుఫ్ గారు టు స్పీక్. నోటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సర్వ్ చేయడం జరిగింది వాళ్ళకు ఇన్ ద మంత్ ఆఫ్ 2 months బ్యాక్. ఆ టెనెంట్కు అబ్దుల్ రహమాన్ అని అక్కడ టెనెంట్ ఉంటారు సార్.
రెహమాన్ గారి టెనెంట్ అని ఉంటారు సార్, వాళ్ళకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇల్లీగల్గా ఆ షాప్ బై నేమ్ ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ షాప్ అని ఉంది, అక్కడ మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ఇన్ రిప్లై ఒక అప్లికేషన్ ఇచ్చినారు. అందులో మేము అగ్రిమెంట్ చేసుకున్నాము ఓనర్తో అని చెప్పినారు. ఆ అగ్రిమెంటు మాకు ఏమి ఇవ్వలేదు. ఇంకొకటి దానిపైన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే వితిన్ 4 weeks మీరు వాళ్ళ అప్లికేషన్ మీద యాక్షన్ తీసుకోండి, డిస్పోజ్ ఆఫ్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బేస్డ్ ఆన్ ది కోర్ట్ ఆర్డర్ జడ్జ్మెంట్ మేము ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన మాకు అగ్రిమెంటు ఏ విధమైన అగ్రిమెంటు ఇవ్వలేదు. ఇంకొకటి ట్రేడ్ లైసెన్స్ కూడా ఆయన అప్లై చేసుకోలేదు మరియు మేము ఇవ్వడం జరగలేదు. అండ్ పర్మిషన్ కూడా వాళ్ళు పెట్టుకోలేదు. మేము వితౌట్ పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా కూడా లేము. కాబట్టి ఇవన్నీ చూసిన దృష్ట్యా 7 days టైం ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ద మున్సిపల్ యాక్ట్ ప్రకారమే మేము DTF రాయడం జరిగింది. ఆ DTF వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ టుడే దే హ్యావ్ డెమాలిష్డ్. నేను ప్రజలకు ఏం కోరుకుంటున్నానంటే అందరూ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి ఎవరికైతే ట్రేడ్ లైసెన్స్ లేవో, మరియు పర్మిషన్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ జరగవు. తీసుకొని ఆన్లైన్లో ఉంటుంది, అది ఆన్లైన్